హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అడవుల్లో దొరికే కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో దొరికే తునికి పండు, దీంట్లో ఖనిజాలు, లవణాలు, విటమిన్లు మరియు పీచు పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అడవి సపోటా అని కూడా అంటారు. మీరు కూడా ట్రై చేయండి గాయ్స్, సూపర్ ఉంది. మరొక పండు మల్బరీ పండు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. దీనివల్ల ప్రయోజనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు క్యాన్సర్ ప్రమాదకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మరొక పండు మొర్రి పండు. ఈ మొర్రి పండ్లలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B1, B2, C, నియాసిన్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఈ పండ్లో. ఇది పిల్లలకి ఎదుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. పొట్టకు చల్లదనాన్ని ఇస్తుంది ఇది తినడం వల్ల. సో ప్రతి పండుకి ఒక ఉపయోగం ఉంటుంది కాబట్టి అడవిలో దొరికే ప్రతి పండుని తినడానికి ప్రయత్నించండి ఈ ఎండాకాలంలో. మళ్ళీ మరొక మంచి చిన్న వీడియోతోటి కలుస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.